నుంచి 12 వరకు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4 నుంచి 12 వరకు. ఇశ్రాయేలు నా దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నువ్వు నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడిపించినప్పుడు, అప్పుడును పనుగొన్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని చేసి పెట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ రాష్ట్రం వల్లే ఉండవలను. నీ ఇంటి ద్వారా పనుల మీదను నీ కౌల మీదను వాటిని రాయవలను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాలను బట్టి నేను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవాడు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన నిందను, నీవు తవ్వకపోయినను తవ్వబడిన బావులను, నీవు నాటిన ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిరిగి తెచ్చుకున్నప్పుడు దాసు గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రక్షించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడను. పితృపుత్ర పవనాత్మకు మహిమా కలుగునుగాక. ఆదియందు నాట్లు ఇప్పుడెప్పుడు యుగయుగము ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠం చదువుకున్నాము. అది అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32 నుండి 35 వరకు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32 నుండి 35 వరకు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉంది. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండేది. ఇదియూ కాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చింది. దైవ కృప అందరి యందు అధికంగా ఉండేది. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని నిలదెచ్చి అపోస్తలుల పాదముల యొక్క పెట్టుచూ వచ్చి వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టేది కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయిన దేవుడు తన పరిశుభ్రతను గురించి కాక. ఆమేన్. ప్రభువా నీకు స్తోత్రము. నీ వాక్యము నా పాదములకు దీపమైనది. హల్లెలూయా. అది నా మార్గములకు వెలుగైనది. హల్లెలూయా. 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 మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుండి 35 వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుండి 35 వరకు. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకరు తీసుకుని తన పొలములో ఇచ్చిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి
దాని కొమ్మల యందు నివసించినంత చెట్టను. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంకుమల పిండిలో దాచిపెట్టిన పొలని పిండిని పోలినది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీనిపబడిన కాక. క్రీస్తు నీకు స్తోత్రము. ఆమేన్. మనమందరం అదే రీతిగా నిలువబడి మన సార్వత్రిక క్రైస్తవ సంఘంతో కూడా కలిసి పరిశుద్ధ విశ్వాస ప్రమాణమును ప్రియక దేవుని ఎదుట ఒప్పుకోండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముతున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరించబడి కన్యైన మరియ నుండి పుట్టి పొంతి పిలాతుకు శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారి నుండి 3వ దినమందు లేచి పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని పుట్టి నమ్ముతున్నట్లు పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్.